ఎగసే అలలగసే నీ ప్రేమలో అంతం ఎదనే లాగనే. సో హాయ్ గాయ్స్, సో ఈరోజు వీడియోలో మీకందరికీ నేను వచ్చేసరికి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, సో ఇలాంటి స్టేటస్ వీడియోని మీ ఫోటోతో కావచ్చు లేకుంటే మీ గర్ల్ ఫ్రెండ్ ఫోటోతో కావచ్చు, సో ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి అదే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేస్తూ నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. సో అదేవిధంగా ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సో క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గాయ్స్, ఇక టాపిక్లోకి వచ్చినట్లయితే ఫైల్స్ లింక్స్ అని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడి నుంచి మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక వచ్చేసరికి కైన్ మాస్టర్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో ప్రో అప్లికేషన్ లింక్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంటుంది, సో మీరు జాయిన్ అవ్వండి. సో ఇక వచ్చేసరికి అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసినట్లయితే సో మనకి అప్లికేషన్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసిన తర్వాత 1:1 రేషియోని సెలెక్ట్ చేయండి. సో సెలెక్ట్ చేసినట్లయితే డైరెక్ట్గా ఈ విధంగా రావడం జరుగుతుంది. సో మీడియాలోకి వెళ్ళేసి సో మీరు వచ్చేసరికి మీ ఫోటోని అయితే ఇప్పుడు సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో నేను వచ్చేసరికి ఇప్పుడు ఫోటోని అయితే సో ఇక్కడ సెలెక్ట్ అయితే చేస్తాను. సో సెలెక్ట్ చేసినట్లయితే సో మనకి నెక్స్ట్ ఈ విధంగా రావడం జరుగుతుంది అనమాట. సో మీరు వచ్చేసరికి స్టేటస్ని ఎంతవరకు క్రియేట్ చేయాలి అనుకుంటున్నారో సో అంతవరకు ఈ విధంగా ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా చేసిన తర్వాత లేయర్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి సో బేసిక్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత గసియన్ బ్లర్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత సో ఈ విధంగా కొంచెం పెద్దదిగా చేయండి. సో ఈ విధంగా చేసిన తర్వాత సెట్టింగ్స్ మీద క్లిక్ చేసి సో స్ట్రెంగ్త్ వచ్చేసరికి ఒక 5 ఆ విధంగా మీరు సెట్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా చేసిన తర్వాత దీన్ని కూడా వీడియో ఎండ్ వరకు ఈ విధంగా ఎక్స్పాండ్ చేయండి. సో ఈ విధంగా చేసిన తర్వాత ఫోటోలో సెలెక్ట్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి డూప్లికేట్ యాజ్ లేయర్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా డూప్లికేట్ లేయర్ అయితే క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా కొంచెం చిన్నదిగా చేయండి. సో ఈ విధంగా చిన్నదిగా చేసిన తర్వాత సో ఇప్పుడేసరికి లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత సో ఫ్రేమ్ని అయితే ఇప్పుడు మనం సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఫ్రేమ్ని అయితే సెలెక్ట్ అయితే చేయండి. సో సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ మీద క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత దీన్ని కూడా వీడియో ఎండ్ వరకు ఈ విధంగా ఎక్స్పాండ్ చేసి సో ఇదే లేయర్ని క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసరికి డూప్లికేట్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత సో స్ప్లిట్ స్క్రీన్ మీద క్లిక్ చేసి సో ఆఫ్ని అయితే చేయండి. సో చేసిన తర్వాత సో ఈ లేయర్ని అయితే ఈ విధంగా కొంచెం చిన్నదిగా చేసి సో ఈ ఫ్రేమ్కి ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అయ్యే విధంగా సో మీరు అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా చేసిన తర్వాత సో ఇప్పుడేసరికి లేయర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీడియాలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇప్పుడు కలర్ ఎఫెక్ట్ ఇమేజ్ని అయితే సో మీరు సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో సెలెక్ట్ చేసిన తర్వాత బ్లెండింగ్లోకి వెళ్ళేసి స్క్రీన్ అయితే సెలెక్ట్ చేయండి. సో సెలెక్ట్ చేసిన తర్వాత సో ఈ విధంగా కొంచెం పెద్దగా చేసి సో ఈ విధంగా ఇక్కడ ప్లేస్ అయితే చేయండి. సో దీన్ని కూడా వీడియో ఎండ్ వరకు ఈ విధంగా ఎక్స్పాండ్ చేసిన తర్వాత 3 డాట్స్ మీద క్లిక్ చేసి సో డూప్లికేట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డూప్లికేట్ లేయర్ని వచ్చేసరికి సో ఈ విధంగా ఇక్కడ టాప్లో అయితే సో ఈ విధంగా అయితే పెట్టాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత సో ఇప్పుడు వచ్చేసరికి లేయర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీడియాలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత సో టెక్స్ట్ని అయితే ఇప్పుడు మనం సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో టెక్స్ట్ని సెలెక్ట్ చేసిన తర్వాత సో ఈ విధంగా కొంచెం పెద్దదిగా చేసి సో ఇక్కడైతే మనము కరెక్ట్గా ప్లేస్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట టాప్లో. సో ఈ విధంగా ఇక్కడ ప్లేస్ అయితే చేయండి. సో ఈ విధంగా చేసిన తర్వాత దీన్ని కూడా వీడియో ఎండ్ వరకు ఈ విధంగా ఎక్స్పాండ్ చేయండి. సో ఈ విధంగా చేసిన తర్వాత లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత సో ఇప్పుడేసరికి సో ఈ ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేయండి. సో సెలెక్ట్ చేసిన తర్వాత కొంచెం ఈ విధంగా పెద్దదిగా చేసి సో ఇక్కడైతే కరెక్ట్గా క్రింద అడ్జస్ట్మెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఈ ఇమేజ్ని కూడా వీడియో ఎండ్ వరకు ఈ విధంగా ఎక్స్పాండ్ చేయండి. సో చేసిన తర్వాత లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత సో ఇప్పుడేసరికి సో ఫీల్ ద మ్యూజిక్ అని సో ఈ టెక్స్ట్ని అయితే మీరు సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో సెలెక్ట్ చేసిన తర్వాత సో ఈ విధంగా కొంచెం పెద్దదిగా చేసి సో ఈ విధంగా మనం కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో దీన్ని కూడా వీడియో ఎండ్ వరకు ఈ విధంగా ఎక్స్పాండ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇకొచ్చేసరికి మనము ఎఫెక్ట్స్ వీడియోని అయితే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో అందుకోసం మీడియాలోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు వచ్చేసరికి సో ఎఫెక్ట్స్ వీడియోని అయితే మీరు సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో సెలెక్ట్ చేసినట్లయితే సో మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో క్రాపింగ్ మీద క్లిక్ చేసిన తర్వాత సో ఈ విధంగా మీరు క్రాపింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో చేసుకున్న తర్వాత సో అదే లేని సెలెక్ట్ చేసి అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళేసి సో శాచురేషన్ వచ్చేసరికి ఒక 2-3 అయితే
పెట్టాల్సి ఉంటుంది. సో 2 or 3 అనమాట. సో వన్స్ ఈ విధంగా చేసిన తర్వాత సో ఇప్పుడు వచ్చేసరికి అదే లేని సెలెక్ట్ చేసి బ్లెండింగ్లోకి వెళ్ళేసి సో స్క్రీన్ అయితే సెలెక్ట్ చేయండి. సో సెలెక్ట్ చేసిన తర్వాత సో ఈ విధంగా పెద్దదిగా అయితే మనం చేయాల్సి ఉంటుంది. సో కరెక్ట్గా ఫ్రేమ్కి సరిపోయే విధంగా సో ఈ విధంగా కొంచెం పెద్దదిగా అయితే మనం చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా చేసిన తర్వాత సో ఇప్పుడు వచ్చేసరికి సో ఇక నేను వీడియోని అయితే ప్లే చేసి చూపిస్తాను చూడండి. సో ఏ విధంగా ఉంటుందో. సో ఇక వచ్చేసరికి మీకు నచ్చిన సాంగ్ని పెట్టుకోవాలి అనుకుంటే సో ఆడియో మీద క్లిక్ చేసినట్లయితే మీ మొబైల్లో ఉన్న సాంగ్స్ అన్ని కూడా రావడం జరుగుతాయి. సో ఇక్కడ నుంచి మీకు నచ్చిన సాంగ్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా చేసిన తర్వాత సో ఇక వీడియోని గ్యాలరీలో సేవ్ చేసుకోవాలి అనుకుంటే సో ఇక్కడ మనకు ఎక్స్పోర్ట్ బటన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో మనం క్లిక్ చేసి సో ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసినట్లయితే సో మనకు వీడియో అనేది గ్యాలరీలో సేవ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి వచ్చేసి లైక్ చేసి కామెంట్ చేసి అదే విధంగా మీ ఫ్రెండ్స్ వాళ్ళతో షేర్ చేస్తూ నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. సో అదేవిధంగా ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయిన వాళ్ళైతే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి సో పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.